పరిపాలన ఎట్లుంది? అస్సలు ఏం బాగలేదు. ఎందుకు అట్లా అంటారు? నిన్ననే మళ్ళీ యుఎస్ కు పోయిండు, పెట్టెలు తీసుకుపోతుండు, సొంత అకౌంట్లలో సొంత బిజినెస్ పైసలు పెట్టుకొని వస్తుండు. ఇక్కడ పట్టించుకుంటలేడు. ఫ్రీ బస్సులు పెట్టిండు, పైసలు పెట్టి పాపం మొగోళ్ళంతా పైసలు పెట్టి బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళకి సీట్లే దొరుకుతుంది. ఆడవాళ్ళు కూడా పాపమే కదా. ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు, లాభం ఏంది? ఒక రోజుకి దాని ఇంట్రెస్ట్ ఎంత? నెలకి ఎంత అవుతాయి? 210 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతాయి? దాని ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. దానికి నెల కాగానే మిత్తి కడుతున్నాను స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ మిత్తి కట్టింది కాకుండా ఈ స్కీమ్లు పెట్టి లాభం ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ మోదీ సాబ్ ఎట్లయితే స్కీమ్లు ఇస్తుండో, ఎట్లయితే కోవిడ్ లో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి 10,000 అకౌంట్ లో పడ్డాయి. అట్లా డైరెక్ట్ స్కీమ్ పెడితే డైరెక్ట్ ప్రాంప్ట్ గా పబ్లిక్ అందినట్టు పెట్టాలా. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదంటారా మరి మీరు? దొంగ స్కీమ్లు అవి. ఇప్పుడు మీకు గ్యాస్ కు పైసలు పడుతున్నాయని చెప్తుండు, జనాలను ఖాళీ జిరాక్స్ల షాపులకు, మున్సిపల్ ఆఫీస్ కి ఆ పేపర్ తిరగడానికి చెప్తున్నాడు. ఆడకి ఏడ పైసలు పడుతున్నాయి, గ్యాస్ బిల్లు కట్ అవుతున్నాయి. ఆడేం చెప్తున్నాడు, గ్యాస్ పైసలు మాత్రం 900 తీసుకుంటున్నాడు. బిల్లు 855 రూపాయలు ఇస్తాడు, తీసుకునే 900 తీసుకుంటాడు. ఆ గ్యాస్ సిలిండర్ జోకితే మాత్రం కిలో తక్కువ ఉంటుంది. ఆ పైసలు మాత్రం పడాయి అకౌంట్ లో. అది ఎవరు చెక్ చేయాలా? రేషన్ షాప్ లో 30 కిలోలు బియ్యం వస్తున్నాయి, ఇంట్లో 5 ఉంటే ఒక మనిషికి 6 కిలోలు బియ్యం ఇచ్చేది మోదీ సాబ్, సెంట్రల్ గవర్నమెంట్ పేరు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఇస్తుండ. మళ్ళీ వచ్చేది 30 కిలోలు చూస్తే 28 కిలోలే ఉంటుంది. ఆడ 2 కిలోలు తక్కువ వస్తున్నాయి. అవి ఎవరు అడగాల? అది పనిచేస్తుందా? ఆడోళ్ళకి రక్షణ లేదు. ఎన్ని నీకు ఇప్పుడు రేవంత్ అన్న పరిపాలన ఒక్కడే జరుగుతుందా? మరి గత ప్రభుత్వంలో జరగలేదా? 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేదు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే సెంట్రల్ లో 10 ఏళ్ళు మోదీ సాబ్ ఎట్లా పాలిస్తుండో ఈడ అట్లనే పాలిస్తాడు. నిన్న వైనాడులో, కేరళలో ఎంతమంది చనిపోయారు, ఎంత కొట్టుకుపోయింది. రాహుల్ గాంధీ పోయి కనీసం కాన్స్టిట్యూన్సీలో పోయి పరామర్శించిండా? ₹1 ఫండ్ ఇచ్చిండా? పర్యటనకు వెళ్ళాడు కదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఏం చేయనీకి? వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకోనికి, జనాల డబ్బులు ఖర్చు పెట్టుకుని తప్పించి ఏం ఆమ్దాం లేదు. దాంతో జనాలకు ఉపయోగపడ్డాడు. ఏ స్కీమ్ పెట్టినా పబ్లిక్ ఉపయోగపడ్డాడు. కోవిడ్ వ్యాక్సిన్ లా మోదీ సాబ్ ఇట్లా వ్యాక్సిన్ ఇచ్చిండు, ఎట్లా బియ్యం ఇచ్చిండు, ఎట్లా అకౌంట్ లో పైసలు వేసిండు. ఇప్పుడు కొత్త స్కీమ్లు పెట్టిండు, ముద్రలో 20 లక్షలు. అట్లా ప్రాంప్ట్ గా పెడితే కరెక్ట్ జనాలకు అందుతాయి. అట్లాంటి స్కీమ్లు పెట్టాలి. కానీ కాంగ్రెస్ అంటేనే దొంగతనం, కాంగ్రెస్ అంటేనే వేస్ట్. 75 ఏళ్ళ ఏం బీకంది, ఇప్పుడు వచ్చి ఎంపీ కడలు కడతాడు.